హాయ్ ఆల్ వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ఇప్పుడు మనం వైభవం సినిమా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అండ్ హీరోతో మాట్లాడబోతున్నాం. అయితే ఈ 3 రోల్స్ పోషించింది ఎవరో కాదు, ఇద్దరు అన్నదమ్ములే. ఒకరు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా చేస్తే మరొకరు హీరోగా చేశారు. వాళ్ళతో మాట్లాడి సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీరు ఐఐఎం స్టూడెంట్ అయ్యుండి ఎందుకు సినిమా వైపు వెళ్ళారు? అంటే ఐఐఎంలో చదవాలనేది చాలామంది కోరిక. మీరు అలా ఆ కోరిక నెరవేర్చుకొని మరి ఇటు ఎందుకు జంప్ చేశారు? అంటే మొదలు నేను సినిమా తీయాలనుకున్న ఒక సాధారణ యువకుడిని. తర్వాత ఐఏఎంలో క్యాట్ ఎగ్జామ్ క్రాక్ చేసి ఐఏఎంకి వెళ్ళడం జరిగింది. సో మొదలు ఇదే మ్యామ్, తర్వాత అది. సో వన్స్ ఒకసారి వెళ్ళినాక, గ్రాడ్యుయేట్ అయిపోయినాక ఒక కాన్ఫిడెన్స్ ఉంది, సరే ఏదైనా చేయగలుగుతామని అన్నాక, సరే ఇప్పుడు ఇదే టైం మ్యామ్. అంటే ఇప్పుడు ఈ టైంలో ఒకవేళ వదిలేస్తే ఇంకా మళ్ళీ ఎప్పుడు చేయలేం. సో వెనకకి తిరిగి ఇంకో 30-40 ఏళ్ళ తర్వాత ఒక రిగ్రెట్ ఉండేది, ఇది చేయలేదు, ఆ రోజు చేసుంటే ఏమన్నా అయ్యేదేమో అని. ఇదంతా ఉండకుండా సరే చేద్దామనే ఆ కాన్ఫిడెన్స్ అనేది ముందు నుంచి ఉంది. చేస్తామనే నమ్మకం ఏదో. మొత్తానికి నేను ఐఏఎంలో పాఠాలు చెప్పేటప్పుడు కూడా, వినేటప్పుడు కూడా ఈ సినిమాలో ఎట్లా అప్లై చేయొచ్చు మన ప్రేక్షకులకు నచ్చేటట్టు. కానీ ఎందుకంటే యూజువల్లీ ఇండస్ట్రీస్ అనేవి ఎట్లా ఉంటాయంటే మ్యామ్, ఏ ఇండస్ట్రీ అయినా ఏ దాంట్లో అయినా సక్సెస్కి కావాల్సిన సూత్రాలు ఒకటేలాగా ఉంటాయి. దాన్ని మనం ఒక దగ్గర ఉన్న దాన్ని పట్టుకొని ఇంకొక దాంట్లో కూడా మనం ఆ సూత్రాలను ఫాలో చేపించి ఎంబెడ్ చేస్తే కనుక సక్సెస్ అనేది రావచ్చు. ఏదైనా సక్సెస్ కోసం లక్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, కొన్ని కలిసి రావాలి. ఏదైనప్పటికీ మీరు అన్నట్టు మొదలు నేను ఐఏఎంకి వెళ్ళాక నా మూవీ మీద ఇంట్రెస్ట్ రాలేదు. ఇంట్రెస్ట్ ఉంది, అది అప్పటికి అట్లే ఉంది. ఆ ఇంట్రెస్ట్ అనేది ఈ టైంలో బయటికి రావడం జరిగింది. ఏదైనా కూడా దీన్ని కూడా మేము ఇంకోలాగా చూడాలంటే, నేను మా అన్న కలిసి ఒక కంపెనీ పెట్టాం అనుకోండి, ఆ కంపెనీ సినిమా తీస్తుంది. సో ఇప్పుడు సినిమాలు అనేవి ఎట్లయిపోతున్నాయంటే, సినిమాలు మంచి పెద్ద బిజినెస్ మ్యామ్. కాకపోతే ఈ సినిమాలు అనేవి కొంతమంది మాత్రమే తీయాలి అని అట్లా కాకుండా ఎవరైనా కూడా సినిమా తీయాలి. ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టేటప్పుడు వీళ్ళే పెట్టాలని ఏం లేదు. అట్లా సినిమాలో కూడా ఎవరైనా కూడా వచ్చి సినిమా తీయొచ్చు. ఎందుకంటే ఒక కథ ఉండి ఒక అనుకోవాలి ఇట్లా చేయాలనుకుంటే కనుక ఎట్లయినా ఎవరైనా తీయొచ్చు. సో మేము ఒక చిన్న స్టార్టప్ లాగా ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ అయితే తప్పకుండా మేము ఇంకా ముందు ఇంకా పెద్ద స్కేల్లో మంచి చిత్రాలు చేద్దాం అనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం. సో స్వామి కార్యం సౌకర్యం అన్నట్టు నేను నా ఎంబీఏ దాన్ని చదువుగాను స్టార్టప్ పెట్టినాను. కాకపోతే స్టార్టప్ అనేది సినిమాలు తీస్తుంది. ఇప్పుడు సాత్విక్, రుత్విక్ ఇద్దరు ట్విన్సా? నేను పెద్ద, నాకంటే 2 సంవత్సరాలు వచ్చింది. సో చూడడానికి ట్విన్స్లా ఉన్నాం. హ్యాపీ, మంచిదే కదా. మీకు హీరోగా చేయాలని ఫస్ట్ నుంచి, మీకు సినిమాల్లోకి వెళ్ళాలి, హీరోగా చేయాలని ఉందా? చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం అండి. కాకపోతే ఇంత టైం పట్టింది. బట్ ఎప్పటికైనా ఇందాక తమ్ముడు చెప్పినట్టు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే, అబ్బా ఆ టైంలో పోతే తిరిగి రాని వయసు అనేది తిరిగి రాదు. కాబట్టి ఇదే సమయం అనుకొని కొంచెం లేట్ అయినా పర్లేదని ఒక 2-3 సంవత్సరాలు తీద్దాం అనుకునేది మాకు 3 సంవత్సరాలు పట్టింది సుమారు. అయినా కూడా ఏదో మొత్తంగా ఇక్కడికి వచ్చినాం. ఇక గతం గత అనుకోవాలి. ఇక భవిష్యత్తు అనేది మంచి సినిమాలు ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారని నమ్మకం ఉంది. అందులో భాగంగా మన సినిమాను కూడా ప్రజలు ఆదరించాలని మన ట్యాగ్ తెలుగు వాళ్ళకు కూడా నేను సబ్స్క్రైబర్స్ కూడా అదే చెప్తున్నాను. మీరు తప్పకుండా మా సినిమా చూడండి, పాటలు వినండి, ట్రైలర్ చూడండి. బాగుందంటేనే మీరు వెళ్ళండి. బాగుందని నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకంటే మీరే వెళ్ళి మాకు మళ్ళీ తిరిగి మీరు చెప్పండి. ఇప్పుడు సినిమా కథను ఎలా ఎంచుకున్నారు మీరు? మేము ఇక ఒక పాజిటివ్ మూవీ ఇద్దాం అనుకున్నాం మేము. అంటే నెగిటివిటీ చాలా అయిపోయింది, చుట్టుపక్కల ప్రపంచంలో అయిపోయింది. పాజిటివిటీ అనేది తీసుకొద్దాం కాబట్టి ఒక చిన్న మంచి ఫీల్ గుడ్ మూవీ చూస్తున్నంతసేపు ఒకటైన తనదైన ఆనందం అనేది ప్రేక్షకులకు కలిగేటట్టు, ఆనందం కలిగేలాగా ఒక కథ రాయాలన్నప్పుడు అట్లని చెప్పి ఆనందం బాధలేంది రాదు మ్యామ్. మా మూవీలో కూడా ఒక డైలాగ్ ఉంది, ఏందన్నా ఎక్కడ చూసినా కష్టాలు ఉన్నాయని ఒకడంటే అప్పుడు హీరో చెప్తాడు, ఇవాళ కష్టాలనే కదా రేపు మనం కథలుగా చెప్పుకునేదని. సో ఎంత స్ట్రగుల్ అయినా ఉండనియండి, సక్సెస్ అనేది వచ్చిందనుకోండి, ఆ పర్టికులర్ కష్టం అనేదే హీరోయిజం అయిపోతుంది. దాని గురించే మనకు దాని వెనుకనే ఒక స్టోరీ ఉంటుంది. సో మీరు చెప్పినట్టు ఈ పర్టికులర్ మూవీలో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలని పాజిటివ్ వేలో ప్రొటాగనిస్ట్ కానీ హీరోస్ కానీ పాజిటివ్ వేలో తీసుకొని ఆ కష్టాలను ఎట్లా అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది అనేది ఈ సినిమా ఇతివృత్తం. కొంత కంపెనీలలో జరిగే వాటి గురించి ఉంటుంది, కొంత మామూలు సాధారణంగా కుటుంబంలో జరిగే కలహాలు కానివ్వండి వాటి గురించి ఉంటుంది. ఏది లేనాడు 4 స్నేహితులు మామూలుగా మాట్లాడుకున్న ఒక సరదా సాగిపోతుంది సినిమా. సో ఈ కథను కాంప్లెక్స్గా అనుకోవచ్చు, లేదంటే చాలా సింపుల్గా అనుకోవచ్చు. అది మనం చూసే వాళ్ళ ఇంట్రెస్ట్ లెవెల్స్ బట్టి ఉంటుంది. సో ఆ స్టైల్లో ఉంది మ్యామ్. అంటే దున్నేవాడిదే భూమి స్టైల్, అట్లా ఎట్లా అంటే అట్లా అనుకునే దాన్ని బట్టి ఉంది. మీ అమ్మగారు ఒక లాయరు, ఆవిడ సింగిల్ పేరెంట్ అండ్ ఆల్సో.
ఇద్దరు కొడుకులు సినిమాల్లోకి వెళ్తున్నాము, ఒకరు సినిమా తీస్తున్నాం, ప్రొడక్షన్ హౌస్ కూడా ఆవిడ పేరు మీద పెట్టారు మీరు, రమాదేవి ప్రొడక్షన్స్ అని చెప్పేసి. ఇద్దరు కొడుకులు అలా సినిమాల్లోకి వెళ్తుంటే ఆవిడ అబ్జెక్ట్ చేయలేదా? మొదట్లో అందరిలాగానే అవసరమా మనకి, మనం ఏదో జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, పెళ్లి చేసుకొని పిల్లలు కానీ మామూలుగా ఉండొచ్చు కదా అని న్యాచురల్గా ఉంటుంది. మన టిపికల్ తెలుగు మదర్లో ఎట్లయితే అంటారో సినిమాలు చూపించినట్టు. కానీ మేము కొంచెం కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది. బట్ అర్థం చేసుకుంది అమ్మ ఎందుకు అవుతుంది. సో అర్థం చేసుకుంది అనుకున్నాం. సో అమ్మ సపోర్ట్ లేనిదైతే మేము ఇక్కడ కదలేము. సో తప్పకుండా సపోర్ట్ చేసిందని చెప్పాలి. మా తల్లి సపోర్ట్తో పాటు మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి తల్లి సపోర్ట్ మాకు రావాలని, అందరూ ఈ సినిమాని చూడాలని, మీరు చూడండి మంచిగా ఉంటుంది ఈ సినిమా, ఎంకరేజ్మెంట్ అనేది మాకు ఇవ్వండి. కొత్త యంగ్ ప్రొడ్యూసర్స్ మేము, ఇవాళ రోజు అన్నీ నేను చేయాల్సి వచ్చింది కానీ రేపటి నాడు అన్నీ నేను చేయను. కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం. మా సంస్థ ఎప్పుడైతే మేము మా అమ్మ పేరు మీద పెట్టినామో నిలవాలనే ఉద్దేశంతోనే ఇది పెట్టినాం. రేపటి నాడు మరిన్ని మంచి చిత్రాలు ఈ బ్యానర్ నుంచి ఇచ్చి కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమాలు మా వైపు నుండి ఉడతా భక్తి లాగా కొన్ని మంచి చిత్రాలను ఇవ్వాలని చెప్పి కోరిక అయితే మాకుంది. ఆ దృష్టిగానే ఆ కృషితోనే మేము పనిచేస్తున్నాం. అదే మాకు ఒక ఇంధనం లాగా ముందుకు తీసుకెళ్తుంది మమ్మల్ని. ఇదండి వైభవం చిత్రం టీం మనకి చెప్పిన విశేషాలు. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు, మంచి సినిమా చెత్త సినిమా అనేది మాత్రమే ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే ఇలా సినిమాలో చేసిన వాళ్ళంతా వెల్ ఎడ్యుకేటెడ్. సో ఈ సినిమాను తప్పక ఆదరించండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.